హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే నువ్వు గర్వంతో నీ కళ్ళు నెత్తికెక్కుతాయో, నీలో గర్వం అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో, నీ నుంచి నువ్వు వెళ్ళిపోతావు, నీ కుటుంబం నుంచి నువ్వు వెళ్ళిపోతావు, నీ స్నేహితుల నుంచి నువ్వు వెళ్ళిపోతావు, ఈ సమాజం నుంచి వెళ్ళిపోతావు. ఒకటి గుర్తుపెట్టుకో, సమయం విలువ ఐసీలో ఉన్నవాడిని అడుగు చెప్తాడు. ఆకలి విలువ 3 పూటల పస్తు నుండి ఏదో ఒకటి దొరక్కపోతుందా తినకపోతున్నా అనేవాడిని అడుగు చెప్తాడు. అలాగనే నీ గర్వం విలువ తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. ఆ శ్మశానంలో నీకంటే మహారథులు మట్టిలో కలిసిపోయారు. జీవితంలో గర్వం ఎప్పటికీ పనికిరాదు. కష్టపడి పైకి వచ్చావా, నీతో పాటుగా నలుగురిని కష్టపడి పైకి తీసుకురావడానికి ప్రయత్నించు. సంతోషంగా నువ్వు ఉన్నావా, నీతో పాటుగా నలుగురిని సంతోషంగా ఉండడానికి ట్రై చేయి. ఒకటి గుర్తుపెట్టుకో, కర్మ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు. నువ్వు ఈరోజు ఒకడికి నేరుగా అన్యాయం చేయొచ్చు. ఆ అన్యాయం అనేది నీకు వచ్చే దారులు వేరుగా ఉండొచ్చు, కానీ నీకు 100% వస్తుంది. జీవితం అందరిది సమానత్వం ఉండదు. ఒక సింపుల్ స్టోరీ చూసుకో. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఈ ప్రపంచంలో అతను పొందలేనిది అంటూ ఏదీ లేదు. ప్రపంచాన్ని తన చేతిలో పెట్టుకోగలడు. అంత డబ్బు సంపాదించినా కూడా వాళ్ళ తండ్రి తన కొడుకుకి ఆరోగ్యం ఇవ్వలేకపోయినాడు, మనశ్శాంతి ఇవ్వలేకపోయినాడు. ఈరోజు తను ఏసీ వేసుకొని పడుకోలేడు, తిన్న తిండి అరిగించుకోలేడు, అన్ని హెల్త్ ఇష్యూస్తో బతుకుతున్నాడు. దేనికి పనికొచ్చింది తన డబ్బు? దేనికి తీసుకెళ్తుంది తన డబ్బు? డబ్బు తప్పు అని నేను అనను. ప్రతి విషయం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. 100% అల్టిమేట్గా డబ్బు ఉన్నత స్థాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కష్టపడేది దాని గురించి, కానీ దానికోసం విలువలు పోగొట్టుకోవద్దు. నీ విలువను నువ్వు కాపాడుకుంటే రేపు నిన్నే అది నిలబెడుతుంది. జై హింద్.